హలో ఫ్రెండ్స్, మనం శ్రీకృష్ణుల వారి ఫ్యామిలీ ట్రీ మీద ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక జతపరచడం వచ్చింది. మనకి ఫస్ట్ది వచ్చి మదర్ ఆఫ్ శిశుపాల. శిశుపాలుని యొక్క తల్లిగారి పేరు అడుగుతున్నారు. మనకి ఏకి 4 అన్నమాట. శృతస్రవసు లేదా సాత్వతి. మనకి ఏకి 4 ఉండే ఆప్షను 2 ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత మనకి వైఫ్ ఆఫ్ అభిమన్యు. అభిమన్యుని యొక్క భార్య పేరు అడుగుతున్నారు. అభిమన్యు యొక్క భార్య పేరు వేదవ్యాస మహర్షి భారతం ప్రకారం ఉత్తర. కానీ తెలుగు రాష్ట్రాల్లో జానపద కథలో మనకి అభిమన్యుని యొక్క భార్య శశిరేఖాదేవి కూడా ఉంటుంది. శశిరేఖ ఎవరంటే మనకి బలరామునికి రేవతీదేవి యొక్క కుమార్తె అనమాట. వైఫ్ ఆఫ్ బలరామ. బలరాముని యొక్క భార్య పేరు రేవతీదేవి. బలరామునికి రేవతీదేవికి జన్మించిన కుమార్తె శశిరేఖ. శశిరేఖని అభిమన్యుడు వివాహం చేసుకుంటాడు. అభిమన్యుడు ఎవరు? అర్జునుడికి సుభద్రాదేవికి జన్మించినటువంటి కుమారుడు. సుభద్ర ఎవరంటే శ్రీకృష్ణుల వారి చెల్లెలు, దేవకిస్ డాటర్. దేవకి యొక్క కుమార్తె సుభద్ర. ఇది మనకి భాగవత పురాణం ప్రకారం. అదే మహాభారతంలో అయితే రోహిణీస్ డాటర్ అంటే రోహిణి యొక్క కుమార్తె సుభద్ర. శ్రీకృష్ణుల వారి బలరాముల వారి చెల్లెలు అన్నమాట. మనకి ఇప్పుడు వైఫ్ ఆఫ్ అభిమన్యు బీకి 3 కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వైఫ్ ఆఫ్ బలరామ. వైఫ్ ఆఫ్ బలరామ రేవతీదేవి. సీక్ 2 మనకి ఒక ఆప్షన్ ఉంది. మనకి ఆన్సర్ 4 అన్నమాట. దేవకీస్ డాటర్ సుభద్ర. మనకి దేవకి దేవి యొక్క కుమార్తె సుభద్ర అని తెలుసుంటే డీకి 1 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది, 4 అన్నమాట. మనం ఈ పాత్రల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ శిశుపాలుడు ఎవరంటే మనకి చేది రాజైన దమఘోష శృతస్రవస్సులకు జన్మించిన కుమారుడు అనమాట శిశుపాలుడు తర్వాత చేది దేశానికి రాజు అవుతాడు. ఇలాంటి దేశాలకు రాజులు గుర్తుంచుకుంటూనండి మనకి మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉంది. అంగదేశానికి రాజు కర్ణుడు, మత్స్య దేశానికి రాజు విరాట రాజు, తర్వాత పాంచాల దేశానికి రాజు ద్రౌపదుడు, అదేవిధంగా మగధ దేశాధిపతి జరాసంధుడు అనమాట. ఇప్పుడు చేది దేశానికి రాజు దమఘోష, శృతస్రవస్సులకు జన్మించినటువంటి వారు శిశుపాలుడు అనమాట. శిశుపాలుడు మనకి పుట్టినప్పుడు 3 కళ్ళు 4 చేతులతో జన్మిస్తాడనమాట. జన్మిస్తే అప్పుడు అశరీరవాణి ఒక భూతం ప్రత్యక్షమై ఇతడు తర్వాత అత్యంత శక్తివంతుడవుతాడు, ఒకే ఒక్కడు ఇతన్ని చంపగలడని, అతడు ఇప్పటికే జన్మించాడని, ఎప్పుడైతే ఈ బాలుడు అతన్ని చూస్తాడో ఇతని 3వ కన్ను నశిస్తుందని, అతడు తొడపై కూర్చొనగానే 2 చేతులు ఊడిపోతాయని చెప్తుంది అనమాట. ఈ విషయం అన్ని దేశాలకు వ్యాపించింది. దమఘోషుడు శిశుపాలుని వచ్చిన ప్రతి రాజు ఒడిలో కూర్చోబెడుతూ ఉండేవాడు అనమాట. ఒకసారి శ్రీకృష్ణుడు బలరాముల వారు వస్తారు. శిశుపాలుని తల్లి ఉంది కదా మనకి, ఎవరు? శృతస్రవస లేదంటే సాత్వతి కూడా మనకి శిశుపాలుని తల్లిగారి పేరు అనమాట. శ్రీకృష్ణునికి మేనత్త అవుతుంది. ఎందుకంటే శృతస్రవసు ఆమె కుంతి యొక్క సోదరి అనమాట. కాబట్టి మనకి శ్రీకృష్ణుల వారికి మేనత్త అవుతుంది. ఎందుకని? సురసేనుడు ఉన్నాడు కదా, సురసేనుడు కుమారుడు వసుదేవుడు అనమాట. వసుదేవుడు కుమారుడు శ్రీకృష్ణుడు. వసుదేవుడుకి మనకి చెల్లెళ్ళు అనమాట. వీళ్ళిద్దరు మనకి వసుదేవుడికి చెల్లెళ్ళు ఎవరు? కుంతి, తర్వాత వచ్చి మనకి శృతస్రవస్సు. అందుకని శ్రీకృష్ణుల వారికి మేనత్త అవుతుంది అనమాట. అప్పుడు మేనత్త కూర్చోబెట్టినప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టగానే 3వ కన్ను 2 చేతులు ఊడిపోతాయి. అప్పుడు మేనత్త శ్రీకృష్ణుని కోరుకుంటుందన్నమాట, తన కుమార్ని ఎప్పుడు చంపవద్దని. అప్పుడు శ్రీకృష్ణుల వారు 100 తప్పుల వరకు క్షమిస్తాను అని చెప్తారనమాట. మనకి ధర్మరాజు రాజసూయ యాగం చేస్తూ ఉంటాడు.
రాజసూయం చేస్తున్నప్పుడు అగ్ర పూజను మనకి శ్రీకృష్ణుల వారికి ఇవ్వాలి అని నిర్ణయిస్తారనమాట. సహదేవుడు చెప్తాడు. ఈ విషయం శిశుపాలుడికి నచ్చదు. అప్పుడు శిశుపాలుడు ఈ విధంగా చెప్తున్నాడు, దురుసుగా మాట్లాడుతున్నాడు అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతటి శుభ సంతోష సమయంలో ఈ దివ్య వైభవ శోభను చూచి ఓర్వలేక దమఘోష పుత్రుడు చేదిరాజు, అప్పుడు చేది దేశానికి రాజు శిశుపాలుడు అనమాట, లేచి సభాసదులందరూ వినేట్టుగా దురుసుగా మాట్లాడుతున్నాడు. ఏమని? ఆహా, ఏమి ఈ వైపరీత్యం! ఇంతమంది జ్ఞానవృద్ధులున్న ఈ సభలో ఏమీ తెలియని పసివాడైన సహదేవుడు చెప్పాడని మహామోహులు, లోక పూజ్యులు, పరమయోగీంద్రులు, శక్తి సంపన్నులు, రాజులు ఎందరూ ఈ సభలో ఉండగా వివేకహీనుడైన ఈ గొల్లవాణిని అగ్రపూజకు అర్హుడని ఎలాగ నిర్ణయించారు? ఇతడు ఎలాంటి వాడో మీకు తెలియదు కాబోలు. తల్లిదండ్రులు ఎవరో తెలియనివాడు, వంశము, కులము, గోత్రము, వావి వరుసలు, సంబంధ బాంధవ్యాలు లేనివాడు, దేవుడు గురువు లేనివాడు, ఇల్లు లేక నీటి మీద నిద్రపోయేవాడు, తుది మొదలు లేనివాడు, రంగస్థల నటుని వలె అనేక వేషాలు వేసేవాడు, అనేక రూపాల్లో అనేక రీతుల్లో ప్రవర్తించేవాడు, గుణహీనుడు, అన్ని చోట్ల చొరబడి ఉంటాడు, మాయగాడు, పుట్టినప్పటి నుంచి చోరుడు, జారుడు, ఇలాంటి దిక్కులేనివాడు బ్రహ్మర్షులచే పూజింపడానికి అర్హుడెలాగా అవుతాడు అని సభా మర్యాదలన్నింటినీ ధిక్కరించి దుర్భాషలాడుతున్న శిశుపాలుని మాటలను శ్రీకృష్ణుడు కొంచెమైనా లక్ష్య పెట్టకుండా చిరునవ్వు విడవకుండా వింటూ కూర్చున్నాడు. దైవదూషణం వినలేక కిన్నులై మునులు, కొందరు రాజులు శిశుపాలను నిందిస్తూ సభను విడిచి వెళ్ళిపోయారు. పాండవులకు పట్టలేనంత ఆగ్రహవేశం వచ్చేసింది. కొందరు మిత్రరాజుల ఆయుధాలు ధరించి శిశుపాలను అదిలించారు. శిశుపాలుడు డాలు, ఖడ్గం పట్టుకొని అందరినీ తిట్టుకుంటూ యుద్ధానికి సిద్ధపడ్డాడు. సభాస్థలి ఒక రణరంగమయ్యేటట్లున్నదని ఏమీ పట్టించుకోకుండా కూర్చొని చూస్తున్న శ్రీకృష్ణుపైకి శిశుపాలుడు కత్తి దూసి మీద పడబోతాడు. సమయం ఆసన్నమైందని చెప్పి శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని, సుదర్శన చక్రాన్ని తీసుకొని శిశుపాలుని మీద ప్రయోగించగా వాని శిరస్సు తెగి నేల కూడిపోతాడనమాట. వాని స్నేహితులు, సైనికులు ప్రాణభయంతో పారిపోతారు. తర్వాత శిశుపాలుని శరీరం నుండి ఒక దివ్య తేజస్సు వెలువడి శ్రీకృష్ణుల్లో ఐక్యమైపోతుంది అనమాట. ఇక్కడ మనకి శ్రీకృష్ణుణ్ణి శిశుపాలుడు నిందిస్తున్నప్పటికీ ఇది ఒక విధంగా స్తుతి అనమాట. నిరాకారుడు, నిర్వికారుడు అనేటువంటి భగవంతుని గురించి చెప్తున్నట్టు అనమాట. తర్వాత మనకి శశిరేఖ పరిణయం అనుకున్నాం కదా, ఇది తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం ఉన్న తెలుగు జానపద కథ అనమాట. మనకి మాయాబజార్ సినిమా కూడా ఉంటుంది. తర్వాత మనకి ఎవరు ఈమె అంటే బలరాముడు కుమార్తె వత్సల అని ఇంకో పేరు కూడా ఉంటుంది శశిరేఖాదేవికి. అర్జునుడు కుమారైనటువంటి అభిమన్యునితో వివాహం జరుగుతుందన్నమాట. మనకి బలరాముల వారికి రేవతీదేవి కుమార్తె శశిరేఖకు అభిమన్యుకు వివాహం జరుగుతుంది. సురభి థియేటర్ బృందాల వారు మనకి బాగా ప్రాచుర్యం చేశారన్నమాట. నీడ తోడు బొమ్మలాట్ల, యక్షగానం, కూచిపూడి వంటి ప్రదర్శనలో కూడా శశిరేఖ పరిణయం అనేది వృత్తాంతంగా ఉంటుంది. తర్వాత రేవతీదేవి వచ్చి మనకి కూకుద్మి కుమార్తె అనమాట. ఇతన్నే రైవతుని కుమార్తె అని కూడా అంటారు రేవతి. మనకి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారనమాట, రేవతీదేవికి తగిన భర్త ఎవరు అని. అక్కడ ఉన్నప్పుడు కిన్నెర కింపురుషులు నాట్యం చేస్తూ ఉంటే ఒక క్షణం ఆగి ఉంటారనమాట. బ్రహ్మదేవునికి మన కాలానికి చాలా తేడా ఉంటుంది, టైం డైలేషన్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏళ్ళు గడిచిపోతాయి అక్కడ క్షణం ఉన్నప్పుడు. తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకోవాలి, ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ఆ వంశాలు అంతరించిపోయి ఉంటాయి అన్నమాట. భూలోకంలో మనకి నారాయణాంశంతో బలరాముడు ఉన్నాడని అతనికిచ్చి రేవతీదేవిని వివాహం చేయడం జరుగుతుందన్నమాట. బ్రహ్మగారు చెప్తారు.
అప్పుడు మనకి రేవతీదేవిని బలరామునికి ఇచ్చి వివాహం చేస్తారు. తర్వాత సుభద్రాదేవి మనకి చెప్పుకున్నాం కదా, రోహిణి వసుదేవుల పుత్రిక. ఇది మహాభారతం ప్రకారం. భాగవత పురాణంలో దేవకీదేవి కుమార్తె. ఏ విధంగా అయినా సుభద్రాదేవి మనకి శ్రీకృష్ణుల వారికి చెల్లెలు అనమాట. శ్రీకృష్ణుల వారికి బలరామునికి చెల్లెలు. సుభద్రాదేవిని మనకి అర్జునుడు వివాహం చేసుకుంటాడు. సుభద్రాదేవికి అర్జునునికి జన్మించినటువంటి కుమారుడే అభిమన్యుడు. అభిమన్యుడికి ఉత్తరకు జన్మించినటువంటి వారు పరీక్షిత్తు. ధర్మరాజు తర్వాత మనకి పరీక్షిత్తు మహారాజు అవుతారు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయ మహారాజు. తర్వాత మనం చెప్పుకున్నాం కదా, శిశుపాలుడు దమఘోషుని పుత్రుడు. ఇతని తల్లి పేరు మనకి శ్రీకృష్ణ మేనత్త అవుతుందన్నమాట, సాత్వతి. సాత్వతి అన్న మనకి, లేదంటే శృతస్రవసు అని ఉన్నా కూడా మ్యాచ్ చేయండి. మనకి ఈ పేర్లు ఎందుకు రకరకాలుగా ఉంటాయంటే, ఇతిహాసాల్లో పురాణాల్లో మనకి క్యారెక్టర్స్ పేర్లు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. పాత్రల పేర్లు అనేవి మారుతూ ఉంటాయి. అవి మనం గమనిస్తూ ఉండాలి. గమనిస్తున్నప్పుడు మనకి మెన్షన్ చేస్తారు క్వశ్చన్లో, మహాభారతం ప్రకారం లేదంటే భాగవత పురాణం ప్రకారం. ఇప్పుడు మనకి ప్రీవియస్ క్వశ్చన్ చూస్తుంటే మీరు భాగవత పురాణంలో దితి యొక్క భర్త పేరు ఏంటి అని అడిగారు. దితి యొక్క భర్త పేరు కశ్యప ప్రజాపతి. అట్లా మనకి ఏ పురాణంలో ఏ ఇతిహాసంలో అడిగారు దాన్ని బట్టి ఆన్సరు మారుతూ ఉంటుందన్నమాట. అది గమనిస్తూ ఉండండి. మనకి వీటికన్నిటికి మూలం శ్రీమద్ భాగవత సంగ్రహము, గీతా ప్రెస్ వారిది. తర్వాత పూర్వగాథాలహరి వెంకటరామన్ కో వారిది. తర్వాత పూర్వగాథాలహరి విక్టరీ వారిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.